ఓం గం గణపతయే నమః. ఓం భాగర్ధావివ సంపృక్తో భాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. మకర రాశి వారికి ఈ మే మాసంలో గ్రహాల యొక్క గోచార గ్రహస్థితులు గనక గమనించినట్లయితే 3వ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు మే 10 వరకు కూడా ఈ కుజగ్రహము అనుకున్నటువంటి కార్యాలయంలో వీరు ధైర్యముతో సాహసముతో చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైనా సరే ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అట్లాగే స్వయం ప్రతిపత్తితో వీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము కూడా సాహసోపేతంగా ముందుకు నడిపించే శక్తి కుజులు తీసుకుంటాడు. మే 10 తర్వాత మాత్రము వీరికి కాస్త గండము కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి, రియల్ ఎస్టేటర్స్కి, అట్లాగే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారస్తులకి, వాహనాల పరంగా ఎవరైనా వ్యాపారం చేసేటటువంటి వారికి, యాంత్రిక పరమైనటువంటి వస్తువులు తయారు చేసే వాళ్ళకి, బండ్లు బాగు చేసేటటువంటి వాళ్ళకి, లేకపోతే గృహాలని విక్రయించేటటువంటి వాళ్ళకి, స్థలాలు విక్రయించేటటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం దాని కనుక మీరు మెస్మరైజ్ చేసి సరైనటువంటి సాహసోపేతంగా ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడితే మటుకు చక్కగా సక్సెస్ అనేటటువంటి సాధిస్తారు. ఉన్నతమైనటువంటి యోగ్యాన్ని కుజ భగవాన్ని కలుగజేస్తూ ఉంటాడు మకర రాశి వారు. ఆయన ఉన్న స్థానం 4వ స్థానం అర్ధాష్టమ కుజుడు ఇబ్బందులు కలిగజేసినా సొంత ఇంటికి ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడు. కాబట్టి విద్యార్థులు కొంచెం ఆవేశపడకుండా మీరు గనక సౌఖ్యంగా రాయగలిగితే చక్కటి అనుకూలమైన విద్యను ప్రసాదిస్తారు. ప్రయాణాల ఎందుకు చాలా జాగ్రత్త వహించండి. లేకపోతే ప్రయాణాలలో ఇష్టం వచ్చినట్టుగా కనుక మీరు పోతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కడికంటే అక్కడికి రమ్మనంగానే పరిగెత్తకండి. చదువు ఎందు నిమగ్నం అవ్వండి. చదువు ఎందు శ్రద్ధ పెట్టండి. చదువును వదిలేసి విద్యాలయాలకు కొట్టి వెళ్ళారనుకోండి, కుజుడికి కనుక మీరు దాసోహం అయితే ఆ కుజుడు ఎట్లా కావాలంటే అట్లా మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు. ఆయన యొక్క దృష్టి పడినటువంటి రాశుల పరంగా కూడా మకర రాశి వారికి అంత మంచిది కాదండి. కొంతమందికి ఏంటంటే ఈ యొక్క కుజ దృష్టి పడినటువంటి స్థానము కర్కాటక రాశి వలన వ్యాపారాలలో కొంచెం నష్టాలు, లాభాల బదులు కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రయాణాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా ఉన్నతమైనటువంటి విద్య కోసము వీరు చేసేటటువంటి ప్రణాళికలు ఎదురు దెబ్బ తగులుతాయి. దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యలు ఎందు అభాస్వాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం సమయస్ఫూర్తితో ఆవేశపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంతో కనుక ఉన్నట్లయితే అవన్నీ మీకు సిద్ధిస్తాయి. అట్లాగే భూములు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంచెం తల్లిగారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అన్నదమ్ములతో చర్చించండి. మంచి చెడు సరే వాళ్ళ కుటుంబంలో వారి మధ్య ఉన్నటువంటి అనుకూలతలను బట్టి అందరూ ఇంట్లో అన్నదమ్ములు అనుకూలంగా ఉండరు. కొంతమంది ఈర్ష్య ద్వేషాలతో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే కొంత నిర్ణయాలు మీరు తీసుకోండి. లేదా ఫ్రెండ్స్తో కొంచెం అటెండ్ అవ్వండి మంచి చెడు అని. అట్లాగే ఇందా చెప్పాను, ప్రయాణాల యందు ప్రమాదాలు జరగడానికి కుజుడి యొక్క దృష్టి. మీకు కొంతమందికి గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు స్త్రీలకు కలుగుతాయి. ఉదరానికి సంబంధించినటువంటి ఆపరేషన్లు కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే కొంతమందికి తండ్రి గారికి ఏదైనా ఇబ్బందులు కలిగి ప్రమాదాల వలన కూడా మీకు ఉన్నటువంటి గృహాలని, స్థలాలని అమ్ముకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం కలుగుతుంది మకర రాశి. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు కూడా 4వ స్థానంలో సూర్యుడు ఉండడం ద్వారా మే 15 వరకు కూడా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, కష్టాలు, తండ్రి యొక్క అనారోగ్య బాధలు, తల్లిగారితో కాస్త విభేదాలు కలగటము, అట్లాగే గృహంలో మనశ్శాంతి లేకపోవడం. 5వ స్థానంలోకి ఈ సూర్య భగవానుడు మే 15 వెళ్ళినప్పుడు మీరు అనుకున్న ప్రతి ప్రణాళిక ఆర్థికపరమైనటువంటి ధన నష్టాన్ని కలుగజేయటం, అట్లాగే మీరు ఏదైనా షేర్స్లోనో స్టాక్ మార్కెట్లో కనుక ఆ టైంలో కనుక డబ్బులు పెడితే కనుక పూర్తిగా నష్టాన్ని కలుగజేయటం, ఉద్యోగాలు పోవటము, కొంతమందికి అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తీసేయటం ఈ మకర రాశి వారికి. అట్లాగే సంతానపరమైనటువంటి బీభత్సకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, వారి గురించి కొన్ని అంతర్గత విషయాలు వీరికి తెలియటము, వారికి సంబంధించినటువంటి ప్రేమలు, వాటికి సంబంధించినటువంటి తండ్రి ఒప్పుకోకపోవడం, ఇవన్నీ కూడా మానసిక కుటుంబ సంక్షోభాన్ని కలుగజేస్తాయి మకర రాశిలో. బుధగ్రహము కూడా 5వ స్థానంలోకి వెళ్ళినప్పుడు వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పులు తీర్చేయాలనే ఆలోచన చేయడం, దాని గురించి కుటుంబీకులతో చర్చించటం, కానీ అది సాధ్యపడదని చెప్పి కాస్త మళ్ళీ వెనక్కి తగ్గటం, వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్యాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం. కొంతమందికి ఏదైనా సరే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళకి కొంత
ఈ యొక్క బుధుడు నరాలకి సంబంధించినటువంటి ప్రతికూలతలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. అట్లాగే నేత్ర సంబంధిత బాధలు ఇవన్నీ కూడా మకర రాశి వారికి 5లో ఉన్నటువంటి రవి బుధులు మే 15 నుంచి కూడా సంతానపరమైనటువంటి నష్టాలని, కుటుంబంలో కొంత ధన నష్టాలని కలుగజేయటానికి, ఆకస్మికంగా ఉద్యోగ ప్రతికూలతలు కలుగజేయటానికి, అట్లాగే ఎవరైనా ఉద్యోగస్తులుంటే ఉద్యోగాదులు పోవటము ఇవన్నీ తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు మానసిక సంఘర్షణని కలుగజేస్తున్నాడు. ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు ఆర్థిక నష్టాలని, కుటుంబంలో మీకంటూ ఒక అనుకూలత లేకపోవటము, సరైనటువంటి తిండి లేకపోవటము, తినే తిండి కూడా ఒక్కోసారి విషతుల్యమై హాస్పిటల్కి పాలవటం, హాస్పిటల్కి ధనం ఖర్చు అవటం. అట్లాగే శుక్ర భగవానుడు 5వ స్థానంలో ఈ యొక్క మకర రాశి వారికి మే 15 వరకు ఉండి విశేషమైనటువంటి సౌఖ్యాలన్నీ ఇస్తున్నాడు. మే 15 తర్వాత 6లో ఉన్నటువంటి గురుడితో పాటుగా శుక్రుడు కలవడం ద్వారా ఆర్థికంగా విపరీతమైనటువంటి అలజడి కలుగుతుంది, సంక్షోభం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబీకులతో గొడవలు, చేసిన అప్పులు ఎలా తీరుస్తామనే ఆలోచనలు, దానివల్ల అవసరం లేని అనారోగ్య బాధలు, ప్రయాణాల ద్వారా కొన్ని నష్టాలు జరగటం, కొన్ని ప్రమాదాలు జరగటం, అవి ఎప్పటికీ కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితి. అట్లాగే బ్యాంకు రుణాలు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొంతమందికి అయితే గనక ఇబ్బందులు ఎదురయ్యి సంతానము చేస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా కాస్త అప్పీమని అడిగితే వాళ్ళు కూడా ఎదురు చెప్పటం, ఇట్లా మకర రాశి వారికి కొంత అసమతుల్యతమైనటువంటి పరిస్థితులు ఏది కనిపిస్తున్నాయి. ఒక్క శని భగవానుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రగ్రహం మే 15 వరకే అనుకూలంగా ఉంది, తర్వాత ఆయన కూడా ఇబ్బందిగా ఉన్నారు. ముఖ్యంగా వివాహపరమైనటువంటి విషయాలలో వీరికి ఈ మకర రాశి వారికి మరి జూన్ 2 నుంచి బాగుంటుంది కాబట్టి మే నెలలో మాత్రము వివాహపరమైనటువంటి ఆటంకాలు వీరికి ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో పురుషులకి 27 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో వివాహాలు జరగటం చాలా కష్టంగా ఉంది. వారు రెడీగానే ఉంటున్నారు, మంచి ఉద్యోగాలు ఉంటున్నాయి, మంచి జాతకాలు బాగానే ఉంటున్నాయి, దశలు బాగానే ఉన్నాయి కదా, పెళ్లిళ్ళు ఎందుకు కావట్లేదు అంటే జాతకాలలో ఎన్నో సర్పదోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు, అట్లాగే స్త్రీ దోషాలు, పునర్భూ దోషాలు, పితృదోషాలు ఏదో ఒకటి టచ్ అవ్వటం, దశలు అనుకూలించకపోవటం, లేకపోతే అసలు ముందు వీటన్నిటికన్నా స్త్రీలు ముందుకు రాకపోవటం. కాబట్టి స్త్రీలు ఆకర్షితులై మీరు చేసే వివాహ ప్రయత్నాలలో లబ్ధి సిద్ధి పొందటానికి జూన్ 2వ తేదీన ముఖ్యంగా పురుషుల కోసమే వివాహ ప్రయత్న సిద్ధి కలగటము, వివాహం కలగటానికి కన్యా పాశుపత రుద్రహోమాన్ని హైదరాబాద్లో ఒక దేవాలయంలో నా సమక్షంలో వేద మంత్రాలతో బ్రాహ్మణుల సహకారంతో ప్రత్యేకించి ఎవరైతే ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుంటారో సుబ్రహ్మణ్య కళ్యాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క హోమాన్ని ఆచరింపజేయటం వారి చేత జరుగుతోంది. దూరంగా ఉన్నటువంటి వారికి ప్రత్యేకించి నేను శ్రద్ధగా సంకల్పం చెప్పి వారి కోసము వివాహ ప్రయత్నంలో ఈ యొక్క కన్యా పాశుపత హోమాన్ని ఆచరించడం, ఆ యొక్క రక్షణ వారికి భిక్షగా ఇవ్వటం. అట్లాగే ఈ హోమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక మంత్రాన్ని ఇస్తాను, 45 రోజులు ఈ యొక్క హోమ భస్మాన్ని పెట్టుకుని ఆ మంత్రాన్ని చదివితే తప్పకుండా వివాహ సిద్ధి కలుగుతుంది. ఇది శాస్త్రం చెప్తోంది. కాబట్టి వీరు ముఖ్యంగా కుజగ్రహానికి, రవి బుధులకి, గురు శుక్రుడికి, సాధ్యంతరకు నవగ్రహాలన్నిటికీ కూడా జపతపాలు చేయించుకోవటము, ధాన్యాలు దానంగా ఇవ్వటము, అట్లాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం చాలా విశేషం. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహ జాతకులు కాబట్టి మకర రాశి వారు ఈ మే 16వ తారీఖున శని జయంతి అనేటటువంటి, అంటే శని పుట్టినరోజు, వైశాఖ మాసంలో బహుళ అమావాస్య రోజున శనివారం రావటం శనికి సంబంధించినటువంటి పుట్టినరోజు. ఈ రోజున తప్పకుండా మీరు ఉపవాస దీక్ష చేసి శనీశ్వరుడికి చక్కగా పూజలు చేసుకోండి. మన పీఠం తరపున కొంతమందికి అడుగుతున్నారు కాబట్టి పీఠం తరపున ప్రతి అమావాస్యకి నేను ఏదో ఒక పాశుపత రుద్రం చేస్తాను. ఈసారి శనీశ్వరుని యొక్క పాశుపత రుద్రహోమాన్ని ఆచరిస్తూ మృత్యుంజయ నవగ్రహ నక్షత్ర అమావాస్య తిథి హోమాన్ని కూడా ఆచరిస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నాతో సంప్రదించండి. దూరంగా ఉన్న వాళ్ళైనా దగ్గరగా ఉన్న వాళ్ళకైనా వాళ్ళ యొక్క సంకల్పం చెప్పి ఆ యొక్క పూజా సంకల్పాన్ని ప్రత్యేకించి నా సమక్షంలో నేనే కూర్చొని హోమాన్ని ఆచరిస్తూ ఉంటాను. అట్లాగే ఈ యొక్క మే 12వ తారీఖున
హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా పీఠం తరపున నేను హోమం చేస్తున్నాను. ఈ యొక్క హనుమంతుడి యొక్క హోమము విశేషప్రదమైనటువంటిది మృత్యుంజయ హోమం. ఎందుకంటే వీరికి అష్టమంలో కేతు వలన నానా విధాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. శని కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రాస్యాధిపతి. కాబట్టి ఈ యొక్క హనుమంతుడి వారి యొక్క చాలీసాని తప్పకుండా మకర రాశి వారు ఆ రోజున హనుమత్ జయంతి రోజున 108 సార్లు ఎవరైతే కష్టపడి ఇష్టపడి చదివితే కనుక వారికి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. దగ్గర దాకా వచ్చేటటువంటి ఎన్నో సమస్యల నుంచి మీరు పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మృత్యు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా మకర రాశి వారు నవగ్రహ ప్రార్థన చేసుకోండి, అనుకూలమైనటువంటి స్థితిగతులను పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్.